అని వెంటనే మామూలు సాధకులకి, మామూలు మనుషులకి వస్తుంది అలాంటి ఆలోచన. ఎందుకు అసలు ఏదో కొన్ని బాధ్యతలు, కొన్ని అవసరాలు, కొన్ని సంసారం, కొన్ని ఆధ్యాత్మికం, కొన్ని శిష్యులతో, అందుకోసమే కానీ అసలు మామూలుగా అయితే శరీరం లేకపోవడం, జన్మ లేకపోవడమే కదా అసలైన ముక్తి అని చెప్తున్నారు. కాబట్టి రెండో అవకాశం ఉన్నప్పుడు రెంట్లో దేన్ని నిర్ణయించుకుంటారు? బాబాజీ దగ్గర ఉండాలని చెప్పారు, తర్వాత మళ్ళీ బ్రహ్మాండ లోకాలకు వెళ్తా అని చెప్పారు, అది ప్రధానంగా తీసుకుంటారు. కానీ మళ్ళీ శరీరాన్ని పొంది ఉండగలిగే శక్తి ఉన్నా కానీ అలా ఎందుకుంటారు? ఇలా ఆలోచించాలి. మళ్ళీ ఉండొచ్చు కదా, మళ్ళీ ఇంట్లో వాళ్ళని ఆనందపరచవచ్చు కదా, మళ్ళీ రక్త సంబంధులతో కలిసి ఉండొచ్చు కదా, మళ్ళీ శిష్యులతో ఉండొచ్చు కదా అని అనుకుంటే అది అమాయకమే.